సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారంటే ఫైట్లు చూస్తే అర్థమైపోతున్నా. సూపర్ ఫైట్లు అన్న, మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్ అంతే, జై పవర్ స్టార్ జై అన్న. సాంగ్స్ ఉన్నాయన్న అదిరిపోయినాయి, స్టెప్ చేశాడు అన్నయ్య. అసలు మైండ్ బ్లో. ఫైట్లు ఒక్కొక్క సీన్ అయితే వేరే లెవెల్ అన్న. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న ఇది. మన సూపర్ అన్న, జనం కోసం తీశాడన్న సినిమా అదన్న. జై పవర్ స్టార్. చాలా రోజుల తర్వాత మన పవన్ అన్న మామూలుగా లేదన్న, అసలు ఫస్ట్ హాఫ్ అయితే కుమ్మేశాడన్న. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్ అన్న. సినిమా మాత్రం సూపర్ గా ఉంది. ఏ ఫ్యాన్స్ గొడవ పడే అవసరం లేదు. సినిమా అనేది అందరు బాగుంది. సినిమా అంతా మనోళ్ళే. ఏ హీరో ఎక్కువ లేదు, మా హీరో ఎక్కువ లేదు, ఈ హీరో ఎక్కువ లేదు, అందరు ఒకటేలాగే ఉన్నారు. సినిమా మాత్రం చింపేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే చింపేశాడు. సెకండ్ హాఫ్ నుండి ఉంటది ఇప్పటి నుండి సినిమా. మామూలు ఉండదు. అదొక టెన్షన్ పెట్టేశాడు. అంటే ఒక కోహినూర్ డైమండ్ 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 గురించి కోహినూర్ డైమండ్. ఫస్ట్ హాఫ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. అంటే అందరినీ హీ విల్ అట్రాక్ట్ ఆల్ ద ఆడియన్స్. బాగుంది ఫస్ట్ హాఫ్. సాంగ్ కూడా మంచి పిక్చరైజేషన్, అది చాలా బాగుంది. నీట్ గా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. డీసెంట్ గా ఉంది. యా, ఇట్ ఈస్ వెరీ గుడ్, వెరీ డీసెంట్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. మొత్తం ఫుల్ మాస్ మాస్ మాస్, మొత్తం అంతా ఫైట్లే. బ్లాక్ బస్టర్ మూవీ. తెలుగు లొకేషన్ కూడా చాలా బాగున్నాయి. వేరుగా నీకు హైదరాబాద్ లో చార్మినార్ కోసం మంచిగా చూపించాడు. బ్లాక్ బస్టర్ మూవీ. ఆస్కార్ ఎందుకు వచ్చిందంటే కీరవాణి గారికి ఇప్పుడే అర్థం అవుతుంది మాకు. చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అనేది, ఎక్కడా బోర్ కొట్టదు. అసలు మనకి కళ్ళు అనేది తిప్పుకోలేం. చార్మింగ్ గా ఉంది. నిధి అగర్వాల్ కూడా చాలా బాగుంది, బాగా కనిపించింది. కానీ కళ్యాణ్ బాబుని చూడకుండా ఉండలేం, కళ్ళు తిప్పం కళ్యాణ్ బాబుని, ఎందుకంటే అంత బాగా విజువల్స్ చేశారు. చాలా బాగుంది మూవీ. సాంగ్స్ కానీ కొల్లగట్టినది అయితే మాత్రం మ్యూజికల్ కాన్సెప్ట్ అయిపోయింది మొత్తం. థియేటర్ మొత్తం ఎక్సలెంట్. హిట్ కొట్టేసాం అన్న, బ్లాక్ బస్టర్ అన్న. ప్లీజ్ ఏమనుకోదండి, ఒకటి ఫ్లాప్ అయినా మాకు బాధ లేదు, ఒక మాట చెప్పిన. కానీ హైలైట్ ఇప్పటికైతే మాకు హైలైట్. కానీ సెకండ్ హాఫ్ లో ఏమొస్తా మాకు టెన్షన్. అంటే అర్థమైందా, ఇది టెన్షన్ పడుతున్నాము. కానీ అన్నా ఇగో ఫ్లాప్ అయిన, ఇగో ఒక్క మాట చెప్తున్నా, నిజం చెప్తా. కానీ ఫ్లాప్ అయినా పర్లేదు, కానీ మేమైతే ఆయన ఫ్యానే. 10 సినిమా ఫ్లాప్ కానీ మేము ఆయన ఫ్యానే. ఒకటి మాత్రం దేవుడు మాకు. ఎందుకంటే అన్న అవసరం లేదన్నా, చెప్పకూడదన్నా అంతే. కానీ ఫ్లాప్ అయినా పర్లేదు, కానీ ఒక మేము మా గుండెల్లో పెట్టుకుంటాం చాలు. ఒక్కటే విషయం. తెలంగాణ కాదు, మొత్తం సీడెడ్ గీడెడ్ మొత్తం వరల్డ్ అంతా కొడతాం. నా ఫస్ట్ హాఫ్ సూపర్. తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. అసలు క్లైమాక్స్ కానీ టేకింగ్ కానీ విజువల్స్ అయితే ఎక్సలెంట్. హిట్ కొట్టేసాం. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. సాంగ్ సూపర్ అన్న. విజువల్స్ అవి మాత్రం చాలా క్లారిటీగా తీశారు. టైం తీసుకున్నారు కానీ ఎక్సలెంట్ మూవీ. డెంగుతున్నాం అంతే. సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారంటే ఫైట్లు చూస్తే అర్థమైపోతున్నా. సూపర్ ఫైట్లు అన్న, మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్ అంతే, జై పవర్ స్టార్ జై అన్న. సాంగ్స్ ఉన్నాయన్న అదిరిపోయినాయి, స్టెప్ చేశాడు అన్నయ్య. అసలు మైండ్ బ్లో. ఫైట్లు ఒక్కొక్క సీన్ అయితే వేరే లెవెల్ అన్న. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న ఇది. మన సూపర్ అన్న, జనం కోసం తీశాడన్న సినిమా అదన్న. జై పవర్ స్టార్. చాలా రోజుల తర్వాత మన పవన్ అన్న మామూలుగా లేదన్న, అసలు ఫస్ట్ హాఫ్ అయితే కుమ్మేశాడన్న. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్ అన్న. సినిమా మాత్రం సూపర్ గా ఉంది. ఏ ఫ్యాన్స్ గొడవ పడే అవసరం లేదు. సినిమా అనేది అందరు బాగుంది. సినిమా అంతా మనోళ్ళే. ఏ హీరో ఎక్కువ లేదు, మా హీరో ఎక్కువ లేదు, ఈ హీరో ఎక్కువ లేదు, అందరు ఒకటేలాగే ఉన్నారు. సినిమా మాత్రం చింపేశాడు. మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ అయితే చింపేశాడు. సెకండ్ హాఫ్ నుండి ఉంటది ఇప్పటి నుండి సినిమా. మామూలు ఉండదు. అదొక టెన్షన్ పెట్టేశాడు. అంటే ఒక కోహినూర్ డైమండ్ 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 గురించి కోహినూర్ డైమండ్. చాలా బాగుంది భయ్య. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ ఇది. చాలా చాలా చించేశారు, విజువల్స్ అన్ని చించేశారు. మామూలుగా సాంగ్ అయితే పిచ్చిలో ఉంది, క్రేజీ భయ్య.